వెల్కమ్ టు 6 టీవీ. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోధన్ నియోజకవర్గం పరిధిలో త్రివేణి సంగమం కందుకుర్తి మహాపుణ్యక్షేత్రం ఉంది. ఈ పుణ్యక్షేత్రానికి ఒక చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. రాష్ట్ర నలుమూలల నుండి కాకుండా ఇతర రాష్ట్రం నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకుని త్రివేణి సంగమం అయిన గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ పుణ్యస్నానాలు చేయడం వలన కలికాలంలో చేసిన పాపాలన్నీ పోతాయని, మానవ జీవితంలో ఎలాంటి కష్టాలు రాబోవని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితులలో పుణ్యక్షేత్ర ప్రాంగణం మొత్తం సమస్యలకు నిలయంగా మారింది. స్నానపు గదులు సరిగ్గా లేవని మహిళా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రాగునీటి సౌకర్యం సరిగ్గా లేదని, సంబంధిత నల్లలు కుళాయిలు పనిచేయకపోవడం వలన తీవ్ర నీటి సమస్య ఇక్కడ కనిపిస్తుంది. కందుకుర్తి గ్రామం నుండి పుణ్యక్షేత్రం వరకు వెళ్లే రోడ్డు సరిగ్గా లేదని, సీసీ రోడ్లు అధ్వానంగా మారాయని భక్తులు, గ్రామ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గోదావరి నదిలో కూడా నాచు విపరీతంగా పెరిగిపోయిందని, స్నానం చేయాలంటే సరైన సౌకర్యాలు లేవని, ఎక్కడ జారి పడతారో అన్న భయ పరిస్థితిలో ఉన్నప్పటికీ సమస్యలు తీర్చే నాదుడు కరువయ్యారని భక్తులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. हे परवा पूर आलं होतं. पूर येऊन बरंच 10-12 दिवस होतं काय त्याच्यावरून पाणी. ते त्याच्यामुळे आता हे सर्व पैप सर्व हे होऊन गेले. पाणी वरून गेले का? वरून 10-8 दिवस तर बंद होतं वाट पाहणं. हे 8 दिवस बंद होतं. हे ब्रिडजी केव्हापासून असा आहे? हे झालं असतं 40-45 वर्ष बांधून. हे बांधून मग आता हे किती रोजापासून असा आहे परिस्थिती? हे परवा आता हे दोनदा गंगा आली नाही, हा, त्याच्यामुळे असं झालं. हे पाणी वरून गेले. वरून गेले की 8 दिवस होते मग पाणी. ह्याच्या बारेमध्ये का येतो? हे महाराष्ट्र येतंय की नाहीतर तेलंगणा येतंय? महाराष्ट्र मग बाहेर का ह्याच्यावर तुमचं महाराष्ट्र सरकार हे करणार झाला? नाही मंजूर केलं आहे. मग दुसरं ब्रिज अजून कवा करते काय काय. हे महाराष्ट्राचं होय. ఏండు గడుస్తున్న సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని, కందుకుర్తి నుంచి మహారాష్ట్రకు వెళ్లే బ్రిడ్జి మాత్రం పూర్తిగా శిథిలావస్థితికి చేరిందని, ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బ్రిడ్జి పక్కనే దేవాలయానికి వెళ్లే బ్రిడ్జి కూడా కూలిపోయిందని, ఎన్నో ఏళ్లు గడుస్తున్నప్పటికీ బ్రిడ్జి నిర్మాణం చేయడం లేదని, దీంతో భక్తులు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. గ్రామం నుంచి ఇతర రోడ్డు గుండా భక్తులు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని స్థానిక ప్రజలు అంటున్నారు. మొన్న కురిసిన భారీ వర్షాలకు 20 రోజులు బ్రిడ్జిపై నుండి గోదావరి ప్రవహించడంతో రాకపోకలు ఆగిపోవడం కాకుండా బ్రిడ్జికి తీవ్ర నష్టం వాటిల్లిందని, కూలిపోయే స్థితిలో ఉందని స్థానిక ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సుమారు 55 సంవత్సరాల క్రితం ఈ అంతర్రాష్ట్ర బ్రిడ్జి నిర్మాణం జరిగిందని, ఇప్పుడున్న పరిస్థితులలో బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, కందుకుర్తి నుంచి మహారాష్ట్ర వెళ్లే భక్తులు, ప్రయాణికులు వాహన పదాలను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అటు మహారాష్ట్ర సర్కార్, ఇటు తెలంగాణ సర్కార్ దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అక్కడికి వచ్చి పరిస్థితులు చూడడం జరిగిందని, ఏది ఏమైనా వీటిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. దేవాలయంలో ఉన్న సమస్యలు కూడా చాలా ఉన్నాయని, దూర ప్రయాణం చేసి వచ్చిన భక్తులకు, స్థానికంగా నివసించే పూజాలకు కూడా అనేక సమస్యలున్నాయని, వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం కందాకుర్తిలో ఉన్నాం. ఇక్కడ పక్కనే బ్రిడ్జి చూడండి, ఉదర్ బతావ్ సాబ్. బ్రిడ్జి చూడండి, ఆ బ్రిడ్జి మహారాష్ట్ర పరిధిలో వస్తుంది. ఇక్కడ చూడండి, కందాకుర్తి పుణ్యక్షేత్రానికి వెళ్ళే ఈ మార్గం చూడండి ఎంత ఇట్లా అయిపోయింది. ఇది ఈ బ్రిడ్జి నుంచి ఈ విధంగా అయిపోయింది. అయితే ఈ బ్రిడ్జి ఇది ఏదైతే మహారాష్ట్రలో వస్తుందో, ఈ కందాకుర్తి ధర్మాబాద్ వెళ్ళే బ్రిడ్జి చాలా శిథిలావస్థకు చేరింది. 40-50 సంవత్సరాల నుంచి ఉన్న ఈ బ్రిడ్జి మొన్న వర్షానికి పొంగి పొర్లింది. సుమారు 15 నుంచి 20 రోజులు రాకపోకలు బంద్ అయినాయి. అటు మహారాష్ట్ర సర్కార్ కానీ, ఇటు కందకుర్తి పుణ్యక్షేత్ర పరిస్థితులపై తెలంగాణ సర్కార్ కానీ పట్టించుకున్న దాఖలు లేవని ప్రజలు అంటున్నారు. మరి ఈరోజు ఎంతో పెద్ద పుణ్యక్షేత్రం కందకుర్తి దైవ దర్శనం కోసం ఎంతోమంది భక్తులు వస్తుంటారు. రాష్ట్రంలోని నలుమూల ప్రాంతాల నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి నలుమూల ప్రాంతాల నుంచి ఇక్కడ భక్తులు వస్తుంటారు. కానీ కందకుర్తి పుణ్యక్షేత్ర పరిశీలన చూస్తుంటే ఈ బ్రిడ్జి వైపు ఉన్న పరిస్థితి ఇగో ఈ విధంగా ఉంది. మళ్ళీ ఊరు నుంచి వచ్చే పరిస్థితి, సీసీ రోడ్డు సరిగా లేవు, వాటర్ అక్కడన్న వాటర్ సౌకర్యాలు కరెక్ట్ లేవు, మళ్ళీ అక్కడ ధర్మశాలలు కూడా సరిగా లేవు. మరి ఈ విధంగా పరిస్థితి ఈరోజు కందకుర్తిలో నెలకొంది. కాబట్టి దీనిపై ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ 6 టీవీ.